ఇప్పుడు వచ్చేసి దీన్ని ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. దాని గురించి కూడా క్లియర్ కట్ చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. దీని ధర వచ్చేసి ప్రో వచ్చేసి మనకి 880 రూపాయలు, అంటే 900 లోపల ఉంటుంది. అంటే ప్రో కాదు, మామూలు ఇది వచ్చేసి ట్రైపాడ్ X1 ప్రో అనమాట. ఇది వచ్చేసి 951 రూపాయలు అయితే నాకు కాస్ట్ పడింది. ఇంటికి చేర ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని ఇది బాగా వెయిట్ ఉందన్నమాట. దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఇది మంచిగా యూజ్ అవుతుందంటే నేను తీసుకోవడం జరిగిందనమాట. వేరే యూట్యూబర్స్ని కనుక్కొని అట్లనేం లేదు, దీన్ని రేటింగ్ బట్టి తీసుకున్నాను. నాకు చాలా అవసరం అని ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇది వచ్చేసి సెల్ పెట్టుకోవడానికి అనమాట. ఇది చూసాడని ఇట్లా ఫోటో ఇది ఒక స్టెప్ అనమాట. ఇక రెండోది చూసుకుందాం. ఏమైతే దీంట్లో ఏం లేదు, ఇది బాక్స్ పక్కన పెట్టేద్దాం. దీనికి ఒక బ్యాగ్ అయితే జిప్ బ్యాగ్ ఇచ్చారనమాట. మనం చూసుకున్నట్లయితే రివీల్ చేద్దామా. దీనికి ఎక్కడైనా మనకి పార్సల్ కూడా బాగా మంచి ప్యాకింగ్ చేశారు. దీనికి మనకు ఇలా ఉంటుంది దీని ఇంట్రడక్షన్. ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇది అంటే ఇది ఫస్ట్ స్టెప్, అంటే మనం లెంత్ బట్టి. ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్, ఫోర్త్ ఉంది. ఇది థర్డ్, కింద వచ్చేసి ఫోర్త్. అంటే మనం ఎంత ఎత్తులో పెట్టుకోవాలనేది ఉంటుందన్నమాట. మనకు దీని నుంచి షార్ట్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఇది కింద వచ్చేసి మనకు ఇలా ఉంటుందన్నమాట, ఫోల్డ్ అవుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు ఈ వాచర్ ఉంటుంది. మనము టైట్ అన్న చేసుకోవచ్చు, లూజ్ అన్న చేసుకోవచ్చు. ఇది కూడా మంచి అవైలబిలిటీ ఉంటుంది. ఇది మనకు స్ట్రెచర్, అంటే ఇది ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకొని ఇది లాక్ చేసుకోవచ్చు అనమాట. లాకింగ్ సిస్టమ్ ఇది ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగుంటుంది. నేను ఇంతకుముందు చైర్ అయితే యూజ్ చేస్తుంటాను అనమాట. చైర్ మీద పెట్టుకొని తీస్తాంటే అది వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఉంటుంది అనుకోండి. ఇవన్నీ మనం క్లారిటీగా ఇట్లా టైట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మనకి ఎంత ఎత్తు కావాలా, మనం షార్ట్స్ కానీ లేకుంటే వీడియోస్ కానీ తీసుకోవడానికి మంచి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఈ గ్లింబల్కి దీనికి ఎంత తేడా ఉందంటే మనకు ఇది వచ్చేసి ఇది కూడా 4 స్టెప్స్ ఉంటుంది. ఇంత ఎత్తు మాత్రమే ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఇది అటాచ్మెంట్ ఉంటుంది. దీనికి దానికి తేడా ఏమంటే కింద ఏం అవసరం లేదు. మనము బయట వీడియోలు తీయడానికి వెళ్ళినప్పుడు కానీ మనం ఓన్గా తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఫొటోస్ కానీ మనకు ఫోటోగ్రఫీ తీసుకోవడానికి కానీ ఇప్పుడున్న ఆండ్రాయిడ్ వర్షన్ కానీ లేకుంటే ప్రజెంట్ ఉన్న ప్రాసెసర్ అంటే మీడియాటెక్ ప్రాసెసర్ కానీ ఇప్పుడున్న స్నాప్డ్రాగన్ కానీ ఇవి రెండు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఇది ఓపెన్ చేసి దీనికి ఫిక్స్ చేసుకున్నాము. ఇది ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఇది మనం ఇలా తిప్పుకొని మనం షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సెల్ ఇలా లూజ్ చేసుకొని మనకు ఇప్పుడు సెల్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది దగ్గర సెల్ లేని వాళ్ళు లేరు అనమాట. ఇవే దాంతోనే మనం షూట్ చేస్తుంది. మనం సెల్ కూడా మార్చింది. ఇంతకుముందు ఓప్పో F21 Pro అనమాట. ఇప్పుడు తీసుకునేది వివో V50 మనం తీసుకుంటున్నది. ఇలా అటాచ్మెంట్ చేసుకోవచ్చు అనమాట.
మనం ఎంత కావాల్సింటే అంత అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక స్క్రూ అయితే ఇచ్చారనమాట. దీన్ని పెట్టుకొని మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అడ్జస్టింగ్ ఇంతకు ముందు అయితే మనకు సెల్ పౌచ్ పోయేది కానీ ఇట్లా చాలా ఇబ్బందులు గురవుతుంది అనమాట. ఇట్లా మనం ఇది పెట్టుకొని మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షూట్ చేసుకోవడానికి మంచి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఇది ఇట్లా మనం చూసుకున్నట్లయితే బాగా వ్యూ కనిపిస్తుంది కదండి, ఇట్లా అనమాట. ఇట్లా పెట్టుకొని మనం ఎంత ఎడ్జ్ కావాలనుకుంటే అంత ఎడ్జ్కి ఇక్కడ కింద ఫిట్ చేసుకోవచ్చు, పైన ఫిట్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాల్సింటే అంత అనమాట. ఇది మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి అంటే ఇట్లానే తీసుకోవచ్చు. మళ్ళీ మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు నట్టు ఉంటుంది, టైట్ చేసుకొని మనం ఎట్లా కావాల్సింటే అట్లా ఫిట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఇంత హైట్ ఉంటుంది కాబట్టి మనము ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ని అయితే రీచ్ అవ్వగలం అనమాట. ఇది వచ్చేసి 5 to 6 feet అయితే మనకు అవైలబుల్ ఉంది. మనం దీన్ని రివ్యూ కానీ చూసుకున్నట్లయితే మంచి భద్రంగా ఉంది స్టాండ్. మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది చెప్పలేకపోవచ్చు. నేను ఇదైతే వాడుతున్నాను. ధర కూడా తక్కువ, ఒక 1000 రూపాయలు అంటే 500 పైన పెట్టండి, మీకు ఏదైనా కానీ ఇంకా తక్కువలో కానీ దొరకవచ్చు. నాకైతే ఇప్పుడు దొరుకుతుంది. ఇంకా మీకు ఆఫర్లో కానీ వస్తే ఆఫర్లు పెట్టి తీసుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీడియో ఆన్ చేసుకోవడానికి కూడా మంచిగా ఆస్కారం కూడా ఉంటుందన్నమాట. ఇది అందులో స్టాండ్ పడిపోయే అవకాశం కూడా లేదనమాట. మనం ఫోల్డింగ్ కానీ మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత మనము ఇలా కిందకు కూడా మనకు ఎంత కావాల్సింటే అంత డిస్టెన్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇదండి వీడియో అనమాట. మన వీడియో కానీ నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే ఎక్కువ శాతం అయితే షేర్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.